అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్రం. సో ఈ ఆధునిక యుగంలో చాలా క్వశ్చన్స్ అయితే మనందరికీ వస్తున్నాయి. ముఖ్యంగా సైన్స్ మీద ఆధారపడినటువంటి కొన్ని విషయాలు ఆధ్యాత్మికకి అసలు కనెక్షన్ లేదని అంటున్నారు. ముఖ్యంగా యోగాసనాలు, ధ్యానాలు వీటికి ఆధ్యాత్మికత తోడవుతుంది. కానీ సైన్స్ దీన్ని నిజంగా యాక్సెప్ట్ చేస్తుందా, అంటే మెడికల్ సైన్స్ యోగాని యాక్సెప్ట్ చేస్తుందా అనే విషయం కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. మరి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు డాక్టర్ నాగరాజ్ గారు ఉన్నారు. సో ఫౌండర్ ఆఫ్ ప్రామాణిక యోగా అండ్ వెల్నెస్. నమస్తే డాక్టర్. నమస్కారం అండి. యోగా అనేది ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే నిరూపితమైంది. ప్రపంచం మొత్తం కూడా యోగా మీద ఫోకస్ చేసింది. కానీ ఈ మెడికల్ సైన్స్ అనేది ఈ యోగాని యాక్సెప్ట్ చేస్తుంది, అంటే సైంటిఫిక్గా ఏదైనా ప్రూఫ్స్ ఉన్నాయంటారా? సైంటిఫిక్ ప్రూఫ్స్ అంటే యోగానే ఒక సైన్స్. ఎట్లాగో అంటే అండి, ఏ పరికరం లేనప్పుడు, ఏ టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడే వేల సంవత్సరాల క్రితం చరక మహాముని కంటి శస్త్రచికిత్స చేశారు. అది సత్ఫలితాలను ఇచ్చాయి. ఇప్పుడు యాంత్రిక యుగంలో ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు సర్జరీ చేయటం అన్నది గొప్ప విషయం కాదు. ఆ రోజుల్లోనే మునులకి, మహర్షులకి ఇంతకంటే ఎక్కువ పరిజ్ఞానం ఉంది. ఇంతకంటే ఎక్కువగా వివిధ రకాల అంశాలపైన వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇంకొక ఉదాహరణ, చంద్రగ్రహణం కానివ్వండి, సూర్యగ్రహణం కానివ్వండి, మన భారతదేశంలో అయితే ఇస్రో శాస్త్రవేత్తలు, ప్రపంచంలో చూసుకుంటే ఉదాహరణకి అమెరికా చూసుకుంటే నాసా వాళ్ళు చెప్తారు. కానీ మన పంచాంగంలో ఈరోజు చంద్రగ్రహణం వస్తుంది, ఈరోజు సూర్యగ్రహణం వస్తుందని నిర్దిష్టమైన టైంలో చెప్తారు. అదే టైంకి చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ జరుగుతుంది. అది ఎలా జరగగలిగింది? పంచాంగం శ్రవణం చేసేవాళ్ళు, పంచాంగం రాసే వాళ్ళకి ఆ స్థితిగతులు ఏంటన్నది వాళ్ళకి సంపూర్ణ అవగాహన ఉంది. మునుల నుంచి ఆ పరంపర వస్తుంది కాబట్టి ఇప్పుడు పంచాంగాన్ని రాసేవాళ్ళు దాని ఆధారభరితంగానే రాస్తున్నారు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి? సైన్స్ ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది. మధ్య యుగంలో ఏమైపోయిందంటే సైన్స్ అనేది కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి అది మన మనుగడలో లేదు. ఇప్పుడు సైన్స్ కంటే, ఇప్పుడు టెక్నాలజీ కంటే ముందే ఆ టెక్నాలజీ ఉంది. సో యోగా ఎప్పుడు చూసుకున్నాను, ఎప్పుడు చేసుకున్నా కూడా అది శాస్త్రీయంగానే నిరూపించబడింది తప్పించి అశాస్త్రీయమైన విధానం కాదు. అది యోగాకి శాస్త్రీయ కోణము, అన్ని జబ్బులకి, అన్ని ఆసనాలకి శాస్త్రీయ కోణం ఉంటుంది. యోగాసనాలలో ధ్యానం కూడా ఒక కీ రోల్ కాబట్టి మరి ధ్యానం వల్ల నాడీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే అండి, యోగా నాడీ మండల శుద్ధి చేస్తుంది. ఎట్లాగంటే మీకు ఉదాహరణ చెప్తాను చూడండి. మీరు కూర్మం అంటే తాబేల్ని తీసుకోండి, శునకం కుక్కను తీసుకోండి. రెండిటి జీవన ఆయుర్ధారం తీసుకుంటే మీరు తాబేలు కుక్క కంటే ఎక్కువ కాలం బతుకుతుంది. కుక్క 16 సంవత్సరాలు గరిష్టంగా తీసుకుంటే చనిపోతుంది. ఎందుకంటే తాబేలు దాని శ్వాసని నియంత్రించుకొని చిన్నగా తీసుకుంటుంది శ్వాస. కుక్క శునకం ఏంటంటే ఎక్కువగా తీసుకుంటుంది, దాని గుండె వేగంగా కొట్టుకుంటుంది. అందుకే దీనికి మరణం జీవం 16 సంవత్సరాలే, తాబేలుకి 200 ఏళ్ళు. అంటే దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే మనిషి జీవనము ఆరోగ్యభరితంగా ఉండాలి, ప్లస్ ఎక్కువ కాలం జీవించాలి అంటే నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉండాలి. నాడీ మండల వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్కటే ఒక ఆయుధం మన చేతుల్లో ఉన్నది, ప్రాణాయామం. ప్రాణాయామం కనుక ఒక పద్ధతి ప్రకారం చేస్తే మీకు ధారణ శక్తి కలుగుతుంది. ధారణ శక్తి కనుక కరెక్ట్గా సిద్ధించగలిగితే ధ్యాన శక్తి వస్తుంది. ఎస్, ఇప్పుడు ఆధునిక ఫిజియాలజీ ప్రకారం యోగా చేస్తే శరీరంలో మార్పులు రావడానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయంటారా? ఉదాహరణలు చెప్పుకుంటూ రోజు మీరు క్రమం తప్పకుండా ఆసనాలు చేసుకుంటూ ఉన్నారండి. మీ ఫిజియాలజీలో మార్పు వస్తుంది. ఫిజియాలజీలో మార్పు ఏంటి? బాడీ మాస్ ఇండెక్స్ తీసుకోండి. ఉండాల్సిన బరువే ఉంటారు. ఎందుకంటే రోజు సాధన జరుగుతుంది కాబట్టి తిన్నదంతా కార్బోహైడ్రేట్స్ మీకు ఫ్యాట్గా మారకుండా, కొవ్వుగా మారకుండా ఉంటుంది కాబట్టి మీ శరీరం దాన్ని అబ్జర్వ్ చేసుకొని కండపుష్టి, శరీర దారుఢ్యము, ప్లస్ ఎముక పుష్టి ఇవన్నీ సంతరించుకుంటాయి. అలాన్నీ చేసినప్పుడు ఇప్పుడు మీరు ఫిజియాలజీ గట్టిగా అయినట్టే కదా మనిషికి, అంటే యోగా మీకు హెల్ప్ అవుతున్నట్టే కదా అర్థము. అవును.
అండ్ ముఖ్యంగా యోగాసనం వల్ల వెన్నెముకలో, స్పైన్‌లో ఆహ్, చాలా ఇంపార్టెంట్ యోగాసనం. అంటే మిగిలిన మెడికల్ సైన్స్‌లో రాని రిజల్ట్స్ యోగాసనం వల్ల వస్తుందని అంటారు. అది నిజమే అంటారా? అక్షరం తప్పుపోకుండా అది 100% నిజమండి. నా ఇన్‌స్టిట్యూట్‌కి చాలామంది వెన్నుపూస సమస్య వస్తారు. ఇప్పుడున్న ఆధునిక యుగంలో చాలామంది మెడికల్ డాక్టర్స్ చిన్నపాటి వెన్నుపూస సమస్యకైనా కూడా శస్త్రచికిత్స చేయించుకోండి అంటున్నారు. కానీ ఎంతోమంది నా దగ్గర ఎటువంటి శస్త్రచికిత్స లేకుండా, ఎటువంటి ఘాటు లేకోకుండా యోగా ప్రక్రియలో చాలా మార్గాలున్నాయి. వెన్నుపూస సమస్యకి యోగా ఒక అమృతం లాంటి మందులా పనిచేస్తుంది. చాలా వెన్నుపూస సమస్యలకు యోగాలో పరిష్కార మార్గాలున్నాయి. అవన్నీ గూడా అంటే ఒకటేసారి ఫలితాలు ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? లేకపోతే దీర్ఘకాలికంగా వాటి మీద సాధన చేస్తే కానీ రిజల్ట్స్ రావంటారా? అది వాళ్ళకున్న సమస్యను బట్టి. ఏదో ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు మొక్కని పీకటం చాలా తేలిక. అలానే ఒక వృక్షాన్ని పీకాలి అంటే దాని వేళ్ళు చాలా లోతులో ఉంటాయి. మనం పీకలేము. అట్లాగే సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఆ శరీరాన్ని బాధపెడుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత లోతుగా ఆ సమస్య వెళ్ళింది అన్న దానిపైన వాళ్ళకి ఫలితం అన్నది ఎంత తొందరగా వస్తుంది అన్న దానిపైన ఉంటుంది. అండ్ చాలా రోజుల నుంచి మెడికల్ సైన్స్‌లో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతా ఉన్నాయి. అంటే మెడికల్ సైన్స్‌లోను మిరాకిల్ అని కూడా అంటుంటారు. సో, ఈ టైంలో అంటే నేను కొన్ని ఇంతకుముందు మాట్లాడినట్టు ఈ టెక్నాలజీ యుగంలో ప్రూఫ్స్ లేనిదే, సైన్స్ లేనిదే ఏది నమ్మని పరిస్థితిలో కొన్ని అలాంటి మిరాకిల్స్ జరగడం వల్ల నమ్మాల్సొస్తుంది. సో, అందులో ముఖ్యంగా ఈ యోగా గానీ, ధ్యానం గానీ, మెడిటేషన్ గానీ ఇవన్నీ గూడా ఒక కారణం అంటారు. సో, ఏంటి అంటే దీంట్లో ఏమన్నా భక్తి ఇన్వాల్వ్ అయిందా? డివోషనల్‌గా దేవుడు ఇన్వాల్వ్‌మెంట్ ఏమైనా ఉందంటారా? అట్లా అని చెప్పలేమండి. ఇప్పుడు చాలా విశ్వవిద్యాలయాలు చూసుకుంటే ప్రభుత్వం మనకు సహకరిస్తుంది కాబట్టి పరిశోధన కూడా అదే విధంగా జరుగుతుంది. మన భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యోగా మీద చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. యోగా అన్ని దేశాల్లో వాళ్ళు పాఠ్యాంశ పుస్తకాల్లో పెట్టడం జరిగింది. వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసిన తర్వాత దాని ఫలితాలని అంచనా వేసుకుంటే చాలా సత్ఫలితాలను ఇస్తుంది. ఫలితాన్ని అంచనా వేయాలి అంటే దానికి ఒక శాస్త్రీయ కోణంలోనే ఫలితాన్ని అంచనా వేయాలి. ఉదాహరణకు మీరు తీసుకుంటే క్రమం తప్పకుండా మీరు ఓంకార ప్రాణాయామం చేయటం వల్ల ఆ ఓం అని చెప్పేటప్పుడు ఆ ధ్వనికి ఉద్భవించే తరంగాలకి బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ నాడీ మండల వ్యవస్థ శుద్ధి అయ్యి ఆ రక్త ప్రసరణ బాగా జరిగి ఫ్లూయిడ్ మెకానిజం బాగా వర్క్ అయ్యి మనకి ఒత్తిడిని తగ్గించి నాడీ మండల వ్యవస్థని బలోపేతం చేస్తుంది. ఇది శాస్త్రీయంగానే నిరూపించబడింది. ఎలాగ నిరూపించబడుతుంది అంటే రుగ్మతి ఉన్నవాడి బ్రెయిన్ స్కానింగ్ చేస్తారు, మధ్యలో సాధన చేయిస్తారు, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ స్కానింగ్ చేయిస్తే వాళ్ళ బ్రెయిన్లో జరిగిన మార్పులు కవలికల్ని ఈజీగా వాళ్ళు పట్టుకొని యోగాకి శాస్త్రీయ కోణం ఉందని నిరూపించడం జరిగింది. అంతేకాకుండా యోగా వల్ల ఇన్ఫర్మేషన్ కూడా తగ్గుతుంది, శాస్త్రీయంగా కూడా నిరూపితమైందని అంటున్నారు. నిజమే అంటారా? అవునండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఏమీ లేదండి, మంట. ఇన్ఫ్లమేషన్ అంటే ఇప్పుడు జాయింట్లలో వస్తుంది, మజిల్స్లో వస్తుంది, బాడీలో ఏ పార్ట్కైనా రావచ్చు. ఎప్పుడైతే కండరము ఒత్తిడికి బాగా గురయ్యి ఒత్తిడిలో కూడా మన ప్రయాణం అలానే సాగుతుందనుకోండి, ఇంకా ఒత్తిడికి గురవుతుంది. ఆ ఒత్తిడి నొప్పితో పాటు అది వేడెక్కిపోయి ఇన్ఫ్లమేషన్ కింద దారితీస్తుంది. ఎప్పుడైతే క్రమం తప్పకుండా ఒక నిర్దిష్టమైన సమయంలో గురువుల చేత శిక్షణ పొంది ఆసనాలు గనుక సాధన చేయటం జరుగుతుందో వాళ్ళకి ఈ ఇన్ఫ్లమేషన్ అనే సమస్య చాలా చాలా తగ్గుముఖం పడుతుంది. అందులో ప్రధానంగా కొన్ని భంగిమలు, కొన్ని ఆసనాలు మన శరీర ఇన్ఫ్లమేషన్ని తగ్గించే విధంగానే పూర్వం మునులు ఋషులు చెప్పబడ్డది. దాన్నే మనం ఫాలో అవుతూ గనుక సాధన గనుక చేయగలిగితే ఇన్ఫ్లమేషన్కి చాలా మంచి మందుగా పనిచేస్తుంది యోగా సాధన. రైట్ డాక్టర్. సో, నిజంగా మీరు చెప్పినవి ప్రూఫ్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఉదాహరణలతో మనం చూసాము. సో, యోగా అనేది చాలామంది చేస్తూ ఉన్నారు, మంచి రిజల్ట్స్ వచ్చాయని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా చెప్పారు. కానీ ఇంకా కొంతమంది నాస్తికులు కానీ వీళ్ళంతా కూడా లేదు సైంటిఫిక్గా ప్రూఫ్స్ లేనిది మేము నమ్మము అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉదాహరణతో మీరు చెప్పడం జరిగింది.
థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి. సో చూసారు కదా, మరిన్ని ఇంట్రెస్టింగ్ యోగా గురించి కానీ లేదంటే హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ మళ్ళీ మేము ముందుంటాను. కీప్ వాచింగ్ RTV హెల్త్. నమస్తే. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.